హాయ్ అండి, ఇవాళ మనం రవ్వ కేసరి చేయబోతున్నాం. పైనాపిల్ రవ్వ కేసరి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. దానికి కావాల్సిన పదార్థాలు: పావు కప్పు పైనాపిల్ ముక్కలు, 1 కప్పు పంచదార, 1 కప్పు బొంబాయి రవ్వ, పావు కప్పు నెయ్యి, డ్రై ఫ్రూట్స్ మనకి ఏవి కావాలంటే అవి వేసుకోవచ్చండి, ఫుడ్ కలర్, కొంచెం యాలకుల పొడి. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో 1 స్పూన్ నెయ్యి వేసుకొని అందులో మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలండి. మనకి ఏ డ్రై ఫ్రూట్స్ కావాలంటే అవి వేయించుకోవచ్చు, ఆప్షన్ మన ఇష్టం. అన్నీ వేయించేసుకొని పక్కన పెట్టుకోవాలి. ప్లీజ్ అండి, వీడియో నచ్చితే లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇప్పటిదాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చకపోతే డిస్లైక్ కూడా నొక్కచ్చండి, చూడండి కింద ఉంటుంది. కానీ అందరూ లైక్ చేస్తారని అనుకుంటున్నాను. డ్రై ఫ్రూట్స్ తీసేసిన తర్వాత అదే నెయ్యిలో మనం 1 కప్పు బొంబాయి రవ్వ వేసి సన్నటి సెగ మీద మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఇక్కడ మనకు కావాలంటే ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. నేను 1 స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నాను. సన్నటి సెగ మీద వేయించుకుంటే మంచి వాసన వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ విధంగా చక్కగా వేయించేసుకొని మనం దీన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలండి. ఇది వేగింది అనడానికి మంచి వాసన వస్తూ ఉంటుంది. వాసన వస్తే వేగిపోయినట్టే. అది పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లో ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకొని మనం సన్నగా కట్ చేసుకున్న పైనాపిల్ ముక్కలు 1 పావు కప్పు వేసుకొని వేయించుకోవాలి. అందులోనే 1 కప్పు పంచదార కూడా వేసి ఒక్కసారి కలిపి మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల నీళ్లు పోసి మరిగించాలి. ఇక్కడ పండిన పైనాపిల్ తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. కొంచెం ఫుడ్ కలర్ అండి, ఇది ఆప్షన్. నేను ఎల్లో కలర్ వేసాను. చూసారు కదా, ఎసరు మరిగిపోతుంది. ఈ ఎసరు మరిగిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న బొంబాయి రవ్వ వేసేసి చక్కగా కలుపుకోవాలి. బొంబాయి రవ్వ అనేది తొందరగా చిక్కబడుతుంది కాబట్టి చిక్కబడే వరకు సన్నటి సగమే తిప్పుకుంటూ ఉండండి. తర్వాత మనకి ఎంత నెయ్యి కావాలనుకుంటే అంత నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. నేను ఒక 4 స్పూన్ నెయ్యి యాడ్ చేశాను. ఇంక ఇది ప్రిపేర్ అయిపోయినట్టేనండి. నాకు 10 మినిట్స్ టైం పట్టింది. ఈ విధంగా చక్కగా బాగా కలిపేసుకొని ఇది చిక్కబడిపోయిన తర్వాత అర్థమైపోతుంది మనకి. ఆయిల్ అనేది లీక్ అవుతుంది, చక్కగా రిలీజ్ అవుతూ ఉంటుంది దాంట్లోంచి. ఇది ఎంత అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని డ్రై ఫ్రూట్స్ చల్లి